టాక్ తెలుగు ఛానల్కి స్వాగతం. సమయం లేకపోవడం వల్ల వీడియోలు కంటిన్యూ చేయలేకపోయాను. తెలుగు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్లకు గత వీడియోలో వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోలో తెలుగు చదవడంతో పాటు రామాయణం గురించి తెలుసుకుంటారు. ముఖ్యంగా రామాయణం తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి 10th క్లాస్ స్టూడెంట్కి ఇక నుండి తీసే వీడియోలు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. 10th క్లాస్ ఉపవాచకంలో ఇతిహాసాలలో ముఖ్యంగా రామాయణం గురించి మనం ఈరోజు నుండి తెలుసుకుందాం. ఈ రామాయణం అనే మహాకావ్యాన్ని వాల్మీకి రాశాడు. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మనం దీంట్లో అసలు రామాయణం ఎందుకు చదవాలనే విషయం గురించి ఫస్ట్ నేర్చుకుంటారు. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్త్య వధ, సీతాయా చరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తర్వాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. రామాయణం అనే మహాకావ్యం నేర్చుకోవడం ద్వారా ఒక కొడుకు తండ్రితో ఎలా ఉండాలి, ఒక అన్న తమ్ముడితో ఎలా ఉండాలి, నెక్స్ట్ భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, ఒక శిష్యుడు గురువుని పట్ల ఎలాంటి భక్తితో మెలగాలి అనే విషయాలు, ఎలా వినయంతో ఒదగాలి, నెక్స్ట్ వివేకంతో ఎలా అవసరమైనప్పుడు ఉపయోగించాలి, ప్రకృతి పట్ల ఏ విధంగా ఉండాలి, జీవుల పట్ల ఏ విధంగా ఉండాలి అనే విషయాలను ఈ రామాయణం ద్వారా ఇది నేర్చుకోవచ్చు.